స్వామీజీ గారు మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది క్రియాయోగ పద్ధతి. పరమహంస యోగానంద గారు బోధించిన బోధల ప్రకారం ఈ క్రియాయోగ ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎప్పుడు దాని ప్రాముఖ్యత అందుకుంది? క్రియాయోగానికి ఒక కాలం, ఒక టైం ఫ్రేమ్ని జోడించలేము. అది అతి ప్రాచీనమైన, అత్యున్నతమైన, శాస్త్రీయమైన ధ్యాన ప్రక్రియ. శ్రీకృష్ణ భగవానులు అర్జునుకు బోధించిన ధ్యాన పద్ధతి క్రియాయోగం. పూర్వజన్మలో భగవద్గీతలో చెప్పినట్లుగా శ్రీకృష్ణ భగవానులు ఈ యోగాన్ని సూర్య భగవానులకు ఇచ్చారు. సూర్య భగవానులు మను అందించారు. మను ఇక్ష్వాకులకు చెప్పారు. ఇక్ష్వాకులు అంటే సూర్యవంశ స్థాపకులు. ఇక్ష్వాకులు రాజర్షులకు ఇచ్చారు. ఆ తర్వాత అంధకార యుగంలో తెలుసుకునే తెలివితేటలు లేక, అభ్యాసం చేసే సాయశక్తులు లేక అది క్రియాయోగం అడుగున వెళ్ళిపోయింది. తర్వాత ఆధునిక యుగంలో మహావతార్ బాబాజీ ఈ క్రియాయోగాన్ని 1861లో పునరుద్ధరించారు. ఆయన ప్రధాన శిష్యులైన లహిరి మహర్షుల్ని హిమాలయాల్లోకి పిలిచి రాణికేత్ దగ్గర ఉన్న బాబాజీ గుహ దగ్గర లహిరి మహర్షులకు ఈ క్రియాయోగాన్ని అందించారు 1861లో. ఆ తర్వాత లహిరి మహర్షుల ద్వారా చాలామందికి ఈ ప్రపంచంలోకి ఈ క్రియాయోగం వచ్చింది. యోగానంద గారి సూత్రాలను ప్రతిరోజు నిత్య జీవితంలో అనుసరించడం ద్వారా మనం సమతుల్యత మరియు అంతర్గత శాంతిని ఎలా సాధించుకోవచ్చు స్వామీజీ? సమతుల్యత అంటే ఏంటండి? బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ బిట్వీన్ వాట్? బ్యాలెన్స్ బిట్వీన్ యాక్టివిటీ అండ్ రెస్ట్. బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ and actions. Balance between our spiritual pursuits and worldly goals. So, balance between everything we do. ఈ క్రియాయోగం అనేది తప్పకుండా ఈ సమతుల్యతను, బ్యాలెన్స్ను ఇస్తుంది. ఎందుకంటే ఈ క్రియాయోగం అనేది కేవలం ఆత్మ సాక్షాత్కారానికే కాదు, తప్పకుండా ఉపయోగపడుతుంది. మనం అంటే, నేనంటే ఎవరు, నాకు సృష్టికర్తకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని తెలుసుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది క్రియాయోగం. అంతేకాదు, నిత్య జీవితంలో నా జీవితంలో కావాల్సిన ఎన్నో అవసరాలు ఉంటాయి కదా, ఆ అవసరాలను తీర్చుకోవడానికి, నా బాధ్యతలు నెరవేర్చడానికి ఆ కావలసిన సహాయం కూడా దొరుకుతుంది. ఎందువల్లంటే మనం ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి చిన్న నిర్ణయాలు, ఒక్కోసారి చాలా గంభీరమైన నిర్ణయాలు. వీ హ్యావ్ టు టేక్ డిసిషన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సమ్టైమ్స్ వెరీ మైనర్ డిసిషన్స్, సమ్టైమ్స్ వెరీ సీరియస్ మేజర్ డిసిషన్స్. నిజమే కదా? నిర్ణయాలు. మన నిర్ణయాలు ఎలా తీసుకుంటాం? మామూలుగా మన నిర్ణయాలు మన పాత అనుభవం మీద ఆధారపడి ఉంటాయి, లేకపోతే మన ఇష్ట అయిష్టాలపైన ఆధారపడి ఉంటాయి. అంతే కదా? అవునండి. ఇది నాకు ఇష్టం కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటాను, ఇది నాకు నచ్చదు కాబట్టి ఇది నేను చేయను. గత అనుభవం కూడా ఉంటుంది నిర్ణయాలు. కానీ మన నిర్ణయాలు కేవలం ఇష్టాయిష్టాలపైన ఆధారపడి ఉంటే అది సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఒప్పుకుంటారా? తప్పకుండా. అంతేకాదు, గత అనుభవం కూడా సరైన నిర్ణయానికి దారి తీయకపోవచ్చు. మన నిర్ణయం ఎలా ఉండాలంటే కొంత ముందు చూపుతో తీసుకోవాలి. ఈ నిర్ణయం ఎక్కడికి దారి తీస్తుంది అన్న అవగాహన ఉంటే అప్పుడు అది సరైన నిర్ణయం అవుతుంది కదా. దానికి కావాల్సింది
కేవలం అనుభవమే కాదు, మన ఇష్టాయిష్టాలే కాదు, దానికి కావాల్సింది అంతర్జ్ఞానం, ఇంట్యూషన్. అవర్ డెసిషన్ షుడ్ బి బేస్డ్ నాట్ ఆన్ అవర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. కరెక్ట్ డెసిషన్ కమ్స్ when the decision is based on our intuition, సహజావబోధన, అంతర్జ్ఞానం. ఇప్పుడు ఆ అంతర్జ్ఞానం అనేది ఎలా వస్తుంది? అంతర్జ్ఞానం అనేది నిశ్చలత్వంలో వస్తుందన్నమాట. వెన్ యు ఆర్ కామ్, వెన్ యు ఆర్ స్టిల్, వితౌట్ ఎమోషన్స్, థాట్స్, డిస్టర్బింగ్ యాంగ్జైటీస్, దెన్ ఇంట్యూషన్ మేనిఫెస్ట్. ఎప్పుడైతే మనం నిశ్చలత్వంగా ఉంటామో, ప్రశాంతంగా ఉంటామో, అప్పుడు అంతర్జ్ఞానం అనేది పైకి వస్తుంది. ఆలోచనలు కాదు, ఇష్టాయిష్టాలు కాదు, అంతర్జ్ఞానం పైకి వస్తుంది. ఆ నిశ్చలత్వం, ఆ ప్రశాంతత అనేది ధ్యానం ఇస్తుంది. ధ్యాన ప్రక్రియ యొక్క ఫలితం ఏంటంటే నిశ్చలత్వం, ప్రశాంతత. ఆ ప్రశాంతతలో అంతర్జ్ఞానం పైకి వస్తుంది. ఆ అంతర్జ్ఞానం మన నిర్ణయాలకు దోహదపడుతుంది. ఆ విధంగా అలాంటి నిర్ణయాలు మన జీవితంలో చాలా అవసరం. అవి బ్యాలెన్స్డ్ డెసిషన్స్, బ్యాలెన్స్డ్గా ఉంటాయి నిర్ణయాలు. కాబట్టి పరమశివానంద బోధనలు, ముఖ్యంగా క్రియాయోగ ధ్యానం అనేది జీవితానికి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాలెన్స్డ్ లైఫ్, సమతుల్యమైన జీవితం మనం నడపగలం.